హాయ్ హలో నమస్తే. మనం ఇప్పుడు మౌలితో ఉన్నాం. లవ్ మౌలి అని అంటున్నారు. సార్ ఆయన్ని ప్రేమించడమా, ఆయన మనల్ని ప్రేమిస్తాడా? మాట్లాడదాం ఒకసారి. యా మౌలి, నవదీప్ అండ్ అవనీంద్ర. యా నైస్ మీటింగ్ అండి. పర్సనల్లీ నేను మిమ్మల్ని కలుస్తున్నాను, మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ. నవదీప్ మంచి యాక్టర్, బాగా మాట్లాడతాడు బయట కూడా. సో నవదీప్ని కలిస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటుంటారు 2 స్టేట్స్లో, అందులో నేను ఒకరిని. థ్యాంక్ యూ సో రైట్. యాక్చువల్లీ లవ్ మీ ట్రైలర్ చూసిన తర్వాత మాటతో లవ్ మౌలి ఆ మాటకి మీకు ఫస్ట్ ఒక చాక్లెట్ ఇస్తాను. వా థ్యాంక్ యూ. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే యాంకర్ బిస్కెట్ ఇచ్చాడు, యాక్టర్ చాక్లెట్ ఇచ్చాడు అనుకుంటారు. బట్ నేను బిస్కెట్ కాదు ఇచ్చింది, నిజంగా నాకు నవదీప్ ఇష్టం. థ్యాంక్ యూ. జేబు లేదండి. రైట్, ఓకే. యా ట్రైలర్ చూసాను, సూపర్ ఉంది. ఇక్కడికి అడ్రస్ పెట్టిన తర్వాత నాకు ఒకటి అనిపించిందండి, ఈ ఇంటర్వ్యూ ఏదో ఆర్ట్ గ్యాలరీలో పెడితే బాగుండేది అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. కరెక్ట్. నిజంగా ఒక ఆర్ట్ని ఇష్టపడే మనుషులు తీసినట్టుగా నాకు ఆ ట్రైలర్ కొట్టింది. అదొక పెయింటింగ్ లాగా నాకు అనిపించింది. సినిమా అలాగే ఉంటుందా, ఒక పెయింటింగ్ లాగా? డెఫినెట్గా. అంటే ఇట్ విల్ బి మోర్ దాన్ పెయింటింగ్. పెయింటింగ్ ఏంటంటే మనకి విజువల్, మన క్యాన్వాస్ అంటాం సినిమా స్క్రీన్ కూడా. ఎందుకంటామంటే ఇట్ రిజంబుల్స్ మోషన్ పిక్చర్ అని కూడా అంటాం దాన్ని. సో కదులుతున్న పెయింటింగ్ లాగా ఉండే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి మనకి. లవ్ మౌలి అలాంటి కోణానికి చెందిన సినిమా అని డెఫినెట్గా. ఎంతమంది ఎగ్జాంపుల్ చెప్తారు అట్లా కదులుతున్న పెయింటింగ్ లాగా? గీత నేను దొరకను. ఇలా ఒక సినిమా వచ్చిందా నేను దొరకనని? లేదు. అంటే దొరికే దాంట్లో ఏముంది? మీకు ఇష్టమైన సినిమా అలా ఉన్నాయి మీకు అంటే నో, ఈ విజువల్ ప్యాలేకి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇండియన్ సినిమా హిస్టరీలో చిరపుంజి అనే ప్రాంతంలో ఆద్యాంతం తీసిన మొట్టమొదటి సినిమా ఇదండి. ఓకే. ఆ విజువల్ ప్యాలే మీకు ఇంతకుముందు ఎవరికి తీలా. మీకు చెప్దామన్నా కూడా అలా ఉంటుందండి ఇలా ఉంటుందండి నేను చెప్పలేను. అందుకని అచ్చా ఎలా ఇచ్చా. సూపర్ సూపర్ ఉంది. మీరు ఎలా సింపుల్ అసలు అలాంటి. ఇప్పుడు ఒరిజినల్గా మేఘాలయ అనేది మన నార్త్ ఈస్టర్న్ స్టేట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ స్టేట్స్. అన్నీ బాగుంటాయి. ఓకే. దీంట్లో పర్టికులర్గా వాటర్ ఫాల్స్ కానీ అక్కడ ఆ చూసే విజువల్ మొత్తం మన ఇండియాలోనే ఎక్కడ లేవు. సో అలాంటి ప్లేస్ మన స్క్రీన్ మీద ఎప్పుడు రాలేదు. సో ఇప్పుడు ఎలా చెప్తాం ఎలా ఉంటుందని చెప్పలేము. ఆ పోనీ లొకేషన్ వదిలేండి. ఈ గెటప్ లో ఎన్ని సినిమాలు చూసారు మీరు అలాంటి అంత మరి వైల్డ్ గెటప్ లో తెలుగులో అయితే ఎగ్జాక్ట్లీ ఎదురైతే నేను చెప్పలేను. అందుకని మనం పోల్చడం కష్టం అండి. ఓకే ఓకే. బట్ చాలా ఏళ్ళుగా స్టార్ట్ చేసినట్టున్నారు కదా, ఇది 4 years అయిందా? 21. ఎన్ని రోజులు షూట్ చేశారు? ఎన్ని రోజులు ఈ గెటప్ మెయింటైన్ చేశారు? గెటప్ ఆల్మోస్ట్ 2 years ప్లస్ అండి. 2 years ప్లస్. 21 ఏప్రిల్లో ఫస్ట్ షార్ట్ కానీ వెళ్ళాము. బట్ దాని ముందు 20లోనే స్టార్ట్ అవ్వాలి. అంటే ఎక్కడో 2019 ఎండ్లోనో అంటే దాన్ని షూటింగ్కి వెళ్ళే ముందే, బికాజ్ అదంతా ఆర్గానిక్ గా రావాలి కదా. పెట్టుడు జుట్లు గడ్డలు లేవండి. హెయిరే ఎక్స్టెన్షన్స్ లైట్ గా వాడాం. బికాస్ ఆఫ్ దట్ వెదర్ అండ్ ఎవ్రీథింగ్. తనకు కూడా అంత లాంగ్ హెయిర్ పెంచి మెయింటైన్ చేయడం కష్టం వద్దని ఉద్దేశంతో 80% హెయిర్ కూడా తందే ఒరిజినల్ గడ్డం మొత్తం. సో అంత గడ్డం పెరగాలంటే మనం చాలా అట్లీస్ట్ 6 months ముందు నుంచో ఎప్పటి నుంచో ప్రెప్ అవ్వాలి. సో ప్రెప్ టైం నుంచి షూటింగ్ టైం నుంచి మధ్యలో కోవిడ్ ఆపిన టైం నుంచి మళ్ళీ మేము వెళ్ళి షూటింగ్ ఫినిష్ చేసుకునే టైం దాకా వీ హ్యాడ్ టు స్టిక్ టు దట్ లుక్. ఆల్మోస్ట్ 2 years 2+ ఒరిజినల్ హెయిర్ అని చెప్పడం వల్ల అందరికీ క్లారిటీ వచ్చింది. కానీ నవదీప్ గారికి వెంట్రుకలు ఏం రాలిపోలేవు. హెయిర్ అయితే ఉంది, హెల్దీ హెయిర్ అయితే. కానీ పిచ్చింది కానీ జుట్టు పీక్కునేంత పిచ్చి రాలేదు. జుట్టు పీక్కునేంత పిచ్చున్నా జుట్టు రాలిపోదు, అంత జుట్టు ఉంది మీకు. సూపర్. బట్ ఏం ట్రైలర్ ఏం చెప్పదలుచుకున్నారు? ఏం కోపం, ఏం ఆవేశం, ఏం మాటలు, అంత ఇంటెన్సిటీ దేనికోసం? అసలు సినిమా ద్వారా ఏం చెప్తున్నారు? కొత్తది ఏమైనా చెప్పబోతున్నారా? కొత్తదంటే మీకు పాయింట్ తెలుసండి ఆల్రెడీ. కాకపోతే సినిమాలో ఎప్పుడు చూసుంటారు. ప్లస్ ఇప్పుడు అందరూ ప్రేమలో ఉన్నారు. ప్రతి మనిషికి ఏదో ఒక ప్రేమలో ఉన్న రిలేషన్ ఉంటుంది. అందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఏదో ఒక గొడవ ఉంటుంది. లేదా ఈ ఒక ఇద్దరు మనుషుల మధ్యలో ప్రేమ, వాళ్ళ మధ్యలో వచ్చే గొడవలు, ఇది అందరికీ తెలిసిందే. ఎవరు కొత్తగా మనం అది కాదు పాయింట్. బట్ ఎందుకు అలా జరుగుతుంది, ఏమై ఉండొచ్చు దీనికి ఒక సొల్యూషన్ అని ఒక థాట్ ప్రాసెస్, ఒక బాణం అలా విసిరేసి వదిలేసి, అది కొత్తగా ఉంటుంది. దట్ ఈస్ సంథింగ్ దట్ నోబడీ హ్యాస్ టోల్డ్ బిఫోర్ ఆన్ స్క్రీన్. బట్ నేనే ట్రైలర్ చూసి చెప్పేస్తాను. చాలామంది ఇందులో కొత్తగా ఉంటుంది, కొత్తగా ఉంటాయని చెప్తారు కానీ, బట్ ఇప్పుడు నేనే చెప్తాను, ట్రైలర్ మాత్రం కొత్తగా ఉంది. తెలుగు సినిమాల్లో ఇంతకుముందు లేనివైతే ఎక్కడనైతే కనిపించాయి. ఇప్పుడు ఇంటర్వ్యూ అనే విషయం
ఒక సెకండ్ పక్కన పెడితే జనరల్ కాన్వర్జేషన్ లో బిట్వీన్ బాయ్స్ రైట్ సూపర్ బిట్వీన్ బాయ్స్ ఇప్పుడు ట్రైలర్ ఒక కొత్త సినిమా ట్రైలర్ వచ్చింది జనరల్ గా జర్నలిస్ట్ గా సినిమా జర్నలిస్ట్ గా ఇంట్రెస్టెడ్ గా ఓకే కొత్త సినిమా ట్రైలర్ వచ్చింది చూద్దామని చూస్తారు మీరు అవును రైట్ సో ద ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ దట్ ట్రైలర్ వెన్ యూఆర్ వాచింగ్ ఇట్ ఆనెస్ట్ గా మీ ఫోకస్ దేని మీదకి వెళ్ళింది అంటే మిమ్మల్ని పట్టుకున్నది ఏమన్నా ఉందా ఒక షార్ట్ కానీ ఒక డైలాగ్ కానివ్వండి ఉందండి అది చెప్పడానికి ముందు కొంచెం ఇది చెప్తాను ఎందుకంటే నేను నవదీప్ గారిని ఇన్స్టాలో ఫాలో అవుతాను కాబట్టి ఎప్పుడైతే లవ్ మౌలి అనే పిక్ ఫస్ట్ పెట్టారో ఎప్పుడైతే చూపించారు అప్పుడు ఏంది టైటిల్ ఏంటి అద్దరిపోయింది మనోడు గెటప్ ఏంది సూపర్ ఉంది ఈసారి మనోడు ఏమైనా కొడతాడా గట్టిగా వస్తున్నాడు అవైతే నచ్చాయి ఆ పోస్టర్ నచ్చింది లవ్ మౌలి నచ్చింది సో ఇంట్రెస్ట్ వచ్చింది ఆహా దీన్ని ఫాలో అయిదాం మనం ఇదేదో సింగిల్ గా వచ్చేస్తున్నాడు దీంట్లో కష్టంగా ఉంది ఇది అని చెప్పేసి అది దాన్ని మెల్లిగా క్యారీ చేశారు బట్ ట్రైలర్ ఎక్కడైతే సూపర్ ట్రైలర్ నాకు నచ్చింది మీరు అన్నట్లు సూపర్ బాగా అడిగారు అగ్రెషన్ ఇంటెన్సిటీ అన్నారు ఇందాక అవును అవును మీకేం అంటే ఏం పట్టుకున్నారు దాంట్లో ఆ డైలాగులు ఉన్నాయి దాంట్లో బాగా నచ్చింది ఏంటంటే ఈయన నవదీప్ డైలాగ్స్ బాగా చెప్తారు సో ఇక మీరు రాసిన దాంట్లో వీళ్ళు పుస్తకాలు ఉన్నాయి వీళ్ళు వెనక సాహిత్యం ఏదో ఉంది చాలా మందిని చదివారు కొన్ని పుస్తకాలు చదివారు మేబీ డైరెక్టర్ కావచ్చు సో కొత్త పాయింట్ ఏదో చెప్పాలనుకుంటున్నారు అనేది నాకు ఒకటి అర్థమైంది అది ప్రేమ గురించి ఇందులో వీళ్ళు మాత్రమే చెప్పగలిగేది ఏదో ఉంది అని అనిపించింది నెంబర్ 1 ఇక నెంబర్ 2 ఆ సీన్స్ అరే భలే తీశారు ఎక్కడ తీశారు విజువలైజేషన్ ఏంది ఇదండి నెంబర్ 3 మాత్రం నాకు చాలా నచ్చినాయి 2 మాత్రం నాకు అనిపించింది ఏంటంటే ఒకటి ఈ అర్జున్ రెడ్డి ఈ RX-100 అని తర్వాత మొన్న వచ్చిన యానిమల్ అంటే హీరో క్యారెక్టరైజేషన్ ఇలాగే ఉంటుంది సినిమాలకు ఎక్కుతుందా అని డైరెక్టర్ ఏమని అనుకున్నాడా ఇది కాదేమో అని ఒకటి నెంబర్ 4 అబ్బా ఇది మనకి ఎక్కుతుందా తెలుగు వాళ్ళకి బాగుంది నచ్చింది కొత్తగా ఉంది కానీ మన వాళ్ళు చూస్తారా ఈ 4 అంశాలు అవుట్ అండ్ రైట్ నాకు బాగా నచ్చింది ఫస్ట్ 2 మీ ఒపీనియన్స్ అంటే మీ పర్సనల్గా మీకు చూసి ఏమనిపించింది అనేది గుడ్ థ్యాంక్ యూ థర్డ్ మీరు ఏదైతే అడిగారో అర్జున్ రెడ్డి యానిమల్ ఇలా ఉంటేనే క్యారెక్టరైజేషన్స్ జనాలు ఇష్టపడుతున్నారా ఎక్కువ అందుకని డైరెక్టర్లు ప్రిఫర్ చేస్తున్నారా అనే దానికి ఆన్సర్ చాలా మంది అడుగుతున్నారండి ఇదే క్వశ్చన్ ఎందుకంటే ఆ అగ్రెషన్ ఇంటెన్సిటీ చూడంగానే మనకి ఏదో ఇట్ విల్ రింగ్ ఎ బెల్ అక్కడ ఇంతకుముందు మనం చూసిన ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి అర్జున్ రెడ్డికి నేనేం చెప్తానంటే ఇప్పుడు నా ఫ్రెండ్ అరిచాడు అనుకోండి నా మీద వాడిని అర్జున్ రెడ్డి అనాలా అదే ఇంకా అర్జున్ రెడ్డి అనేది ఒక కథ ఆ కథలో ఆ పాత్ర ఎందుకు అలా బిహేవ్ చేశాడు అనే దానికి ఒక కారణం ఉంటుంది అందులో పాత్రలు కానీ లొకేషన్స్ కానీ సన్నివేశాలు కానీ హీరోయిన్లు కానీ డైలాగులు కానీ ఏది ఇందులో ఉండవు ఏవి లేవు న్యాచురల్లీ మీరు దేనికి కనెక్ట్ అవుతున్నారంటే అర్జున్ రెడ్డి ఇచ్చిన ఇంపాక్ట్ కనెక్ట్ అవుతున్నారు అర్జున్ రెడ్డి టీజర్ ట్రైలర్ చూసినప్పుడు ఒక ఇంపాక్ట్ వచ్చి ఉంటుంది ఓకే ఇది చూసినప్పుడు కూడా ఇంపాక్ట్ వస్తుంది సో సబ్ కాన్షియస్లీ యువర్ బ్రెయిన్ ఈజ్ మ్యాచింగ్ దట్ ఇంపాక్ట్ నాట్ ద సబ్జెక్ట్ రైట్ న్యాచురల్లీ సో ఇదేంటి దానిలో ఉంది ఇంపాక్ట్ మ్యాచ్ చేసుకుంటున్నారు కాబట్టి మంచిదే ఇట్స్ గుడ్ ఐ విల్ టేక్ ఇట్ ఓకే లాస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ తెలుగు ఆడియన్స్ చూస్తారా బాగుంది క్రేజీగా ఏదో కుర్రాళ్ళు వెళ్ళి ఏదో చేశారు కానీ ఏంటి మనవాళ్ళ పరిస్థితి ఏంటి ఇది కూడా చాలా ఆశ్చర్యంగా ఏంటంటేనండి ఈ సినిమా ఇంటర్వ్యూల్లో భలే ఈ క్వశ్చన్ స్టిర్ అవుతుంది విచ్ ఇస్ వెరీ గుడ్ ఐఎమ్ లవింగ్ ఇట్ ఎందుకంటే జనరల్గా సాధారణంగా ఒకటి చూస్తే బాగుంది అనుకోండి మ్యాటర్ లేదు ఎందుకంటే సూపర్ అండి అంటారు అది ఇంకేం చెప్తాం తర్వాత చాలా బాగుంది నచ్చింది అరే బాగుందండి అంటే బాగుందన్నా అంటే ఇంకేం చెప్తాం అన్నట్లు ఉంటుంది బట్ ఎప్పుడైతే దాని మీద డిస్కషన్ పెడుతున్నారో ఇట్ వెంట్ బియాండ్ జస్ట్ బాగుంది సో వేరే ఇండస్ట్రీల్లో ఇలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది మన ఇండస్ట్రీల్లో ఇవి ఆడతాయా అనే క్వశ్చన్ వచ్చిందంటేనే యు ఆర్ ఫీలింగ్ దట్ దిస్ ఈస్ నాట్ అ కన్ఫైన్డ్ తెలుగు స్టోరీలా లేదు ఇది దిస్ ఈస్ లుకింగ్ లైక్ ఇట్ విల్ సర్వ్ అ లాట్ ఆఫ్ ప్యాలే చాలా వైడ్ గా ఉన్నట్టుంది మన వాళ్ళకి ఇదేదో వేరే భాష సినిమా లాగా ఉంటదేమో ఉంటే మంచిది వేరే భాష సినిమాలు మన వాళ్ళు తెగ చూస్తున్నారు కదా వేరే భాష సినిమాలాగా ఉందని కాదు కానీ కొత్తగా చూపించారు ఏదో కరెక్ట్ దీని వల్ల పోతుందేమో అని యాక్చువల్ అదొక రకమైన కన్సర్న్ కూడా కొత్తదనాన్ని తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అంటున్న పృథ్వీ చేస్తారు అని అంటున్న పృథ్వీ ఓకే అదే డెఫినెట్ గా మీరు అన్నట్లే అసలు ఈ కథ ఎందుకు ఎత్తుకుంటాం ఎందుకు ఇలా చేస్తాం ఇప్పుడు పోస్టర్లు ఇవన్నీ కానీ ఎందుకు చేసేసి రిలీజ్కి రెడీ అయ్యేదాకా మేము వచ్చామంటే బికాస్ వీ హ్యాడ్ దట్ బిలీఫ్
మేమిద్దరం డే 1 నుంచి మాట్లాడుకుంది ఏంటంటే, మేమిద్దరం ఆనందపడిన విషయం ఏంటంటే పర్సనల్గా, ఈ కథ మన తెలుగు వాళ్ళకి చెప్పాలి, దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ మనం తీసుకురావాలి బయటకని. 2019లో రాశాను సార్ ఈ కథ నేను. కోవిడ్ లేకపోయింటే 2020కి వచ్చేసి ఉండాలి ఇది. ఆ తర్వాత మాకు ఇతరత్ర చాలా దానివల్ల జరిగిన బ్రేకులు గోల్ అంతట్లో కొంచెం చినిగి చాట్ అయింది మాకు టైం. విడుదల పోస్టర్లు ముందు నుంచే ఉన్నాయి. అదర్వైజ్ దిస్ వాజ్ టార్గెటెడ్ ఫర్ 2020 రిలీజ్. రైట్. అండ్ నేను ఇక్కడ క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. నాకు ట్రైలర్ సూపర్ నచ్చింది, ఇది బాగుంది, కొత్తగా ఉంటుంది. ఇక్కడ నేను లాస్ట్లో ఆ తెలుగు వాళ్ళకి ఎక్కుతుందా అనేది అది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఇట్లాంటిది రావాలి మరి చూడాలి అనేది తప్ప అదేమి తప్పనేది అయితే కాదు. ఖచ్చితంగా మీరు రైజ్ చేసిన పాయింట్ చాలా బ్యూటిఫుల్ పాయింట్ అంటున్నా నేను. 2 parts. ఒకటి, మీకున్న పిచ్చి మీరు 100% రీచ్ అయ్యారు, ఈయనకున్న పిచ్చి ఈయన చేసేసారు. అంటే అవుట్పుట్ మాత్రం ఖతర్నాక్ ఉంది. నేను అనేది అంటే అది జనాలు ఎట్లా మళ్ళీ చేసుకుంటారు, అది చేస్తే బాగుంటుంది అని. ఎక్కడ లైట్ తీసుకున్నట్టు నాకు ఎక్కడ ట్రైలర్ అస్సలు కనిపించలేదు. ఏదో చేద్దాం రా కనిపించింది. ఎగ్జాక్ట్లీ అది జరిగితే ఇంకా మరీ హ్యాపీ. కరెక్ట్. వీఆర్ ఆల్సో హోపింగ్ దట్ ఎవ్రీబడి విల్ వైబ్ విత్ ద ఫిల్మ్ దట్ హౌ వి వైబ్డ్ విత్ ఇట్. యా, మీరు చెప్పాలి పూర్తిగా సీరియసా టోటల్ సినిమా మొత్తం? ఏదండి క్యారెక్టర్ సీరియస్ కంటే ఇంటెన్స్ అని చెప్పాలండి. అంటే ఓకే సీరియస్గా ఉన్నాడా, వాడు చేసే పనిలో నవ్వొస్తుందా లేదా వాడు అని, అంటే వీడు ఒక క్యారెక్టర్ స్టార్ట్ అయిన తర్వాత వాడిని చూస్తూ లోపలికి వాడి ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా వాడు సీరియస్గా కామెడీయా ఏంటి అనేది కాదండి అసలు పాయింట్. మనం ఈ సినిమాలో మన మౌళి సినిమా ఓపెన్ అయిన ఫస్ట్ షాట్ ఒక 2 minute 1.5 minute ప్రీలూడ్ ఉంటుంది. అంటే ఒక వాయిస్ ఓవర్లో వీడి బ్యాక్ స్టోరీ చిన్నగా అలాగా చెప్పి స్టార్ట్ చేస్తాం. ఓకే చెప్పిన తర్వాత ఇంకా వాడు ఫస్ట్ షాట్ నుంచి వాడి ప్రవర్తన, వాడి రియాక్షను, వాడి బిహేవియరు ఇదంతా చాలా ఇంట్రీగింగ్గా ఉంటుంది. ఎందుకు ఇలా ఉన్నాడు వీడేంటి అని స్టార్ట్ అయ్యి ఒక దగ్గరికి వెళ్ళి ఇంకా అలా 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 వాడు చెప్పిన తర్వాత మధ్యలో వీడు కొన్ని చెప్తాం. ట్రైలర్లో కూడా కొన్ని డైలాగులు వేసాం. ఏం చేస్తున్నారో చూసి ప్రేమిస్తారు, ఎంత సంపాదిస్తున్నారో చూసి పెళ్లి చేసుకుంటారు, దీంట్లో బొంగులవు ఎక్కడ ఉంది గురువు అనేది అంటే. సో అలాంటి ఇంపాక్ట్ఫుల్ మాటలు వింటున్నాక ఇప్పుడు సీరియస్ ఆ కామెడీ అనేది ఎమోషన్ కాదండి అసలు. చూస్తున్నప్పుడు ఎవడికాడు వీడేంటి నిజాలు చెప్తున్నాడు, వీడేంటి ఇలా ఉన్నాడని ఒక భయంకరమైన ఆ లవ్వో హేట్రెడ్డో ఒక భయంకరమైన ఎమోషన్ స్టార్ట్ అయిపోద్ది వాడి మీద. చేసిన తర్వాత వీడు ఇంకా ప్రతిదీ వీడు చేస్తున్నప్పుడు దిల్ బి సో అటాచ్డ్ హుక్డ్ టు హిమ్. వెళ్తుంది తర్వాత వాడి బిహేవియర్లో కొంతమందికి ఒక దగ్గర కోపం వస్తుంది, తర్వాత వీడు కరెక్టే అని అంటాడు. సో 20 అంటే చూస్తున్న ప్రతి నిమిషం, ప్రతి మాట, ప్రతి బిహేవియర్. ఇప్పుడు 10 మంది సినిమా చూస్తున్నప్పుడు 10 మంది 10 రకాల బ్యాక్గ్రౌండ్ల నుంచి వచ్చి ఉంటారు. కొంతమంది అమ్మాయిలు అవుతారు, అబ్బాయిలు అవుతారు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. కొంతమంది వీడు కరెక్ట్ అని, కొంతమంది కాదని, కొంతమంది ఈడు ఎదవా వీడిని చంపేయాలి, కోపాలు ఇలాగన్నీ ఉంటాయి. సో ఆ భయంకరమైన ఎనర్జీ ఉంటుందండి సినిమాలో, థియేటర్లో కానీ ఎక్కడైనా ఒక 10 మంది కలిపి చూస్తున్నప్పుడు. సో మా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే అది చూసిన తర్వాత ఓకే ఇప్పుడు ఏంటి కదా ఇదా అని ఒక గెస్ ఉంటుంది కదా, ఒక గెస్ గేమ్లో మొదలెట్టిన తర్వాత టిల్ ఇంటర్వెల్ వరకు మామూలుగా మనం రెగ్యులర్ సినిమాలు చూస్తున్నాం. నేను ప్రతి 10 సినిమాల్లో 11 సినిమాలు చూస్తాను నేను రిలీజ్ అయినవన్నీ. అది చిన్నదా పెద్దదా ఏ భాష ఇవన్నీ పక్కన పెడితే నాకు భయంకరమైన ఇంట్రెస్ట్ కాంటెంట్లో. సో చూస్తున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే యాజ్ అన్ ఆడియన్గా ఇప్పుడు ఇంత మునుపు చూపించింది సరే చూసేవాళ్ళు, ఇప్పుడు అది కాదు. ఇప్పుడు అసలు ఎందుకు చూడాలి, ఇది ఏంటి చెప్పేది, ఇది ఇలా ఎందుకు ఉండాలి అని జనరల్గా బికాస్ ఆఫ్ ది ఎక్స్పోజర్ టు సో మచ్ కాంటెంట్ చూస్తున్నప్పుడు ఒక గెస్సింగ్ గేము, లేదంటే ఇది ఇలా కాదు ఇలా ఉండాలి అని ఒక ఏమంటారంటే ఇప్పుడు ఆ సినిమా వెళ్తుంది ఒక రేస్ అయితే వీడు ఊహ దాని పక్క నుంచి ఇంకా ఫాస్ట్గా పరిగెడతా ఉంటుంది, ఇలా కాదు అలా ఉండాలని. అది జరిగితే ఓకే తెలిసిందే జరిగిందని, లేదు అద్భుతంగా ఇంకేదో చెప్తే తెలియదు ఏదో ఇలాగ ఒక గెస్సింగ్ గేమ్లో వెళ్తూ ఉంటారు కదా. సో మౌళికి సంబంధించి ఫస్ట్ వాడి క్యారెక్టర్కి అటాచ్ అయిన తర్వాత వాడి ఎమోషను, వాడి బిహేవియరు, ఎందుకు ఇలా ఉన్నాడు అని వాడు అక్కడక్కడ చిన్న చిట్కాలు ఇస్తున్నప్పుడు చూస్తూ ఓకే దేని గురించి కదా అని ఒక గ్రిప్లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్వెల్కి ఒకటి ఏదో జరుగుతుంది. దాని తర్వాత ఒక మగవాళ్ళు చూసుకొని ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి అని అనుకోవాలి, అని ఇంకా చాయిస్ లేదు. అంటే ద వే హీ రోట్ ద స్క్రీన్ ప్లే అండ్ ద నరేటివ్ ఆఫ్ ద ఫిలిం. తర్వాత నుంచి ఇంకా డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అమ్మాయి వచ్చింది, అంటే ప్రేమ లేదని నమ్ముతూ బయటికి బ్రతుకుతున్నవాడి దారిలోకి, వాడి ప్రపంచంలోకి ప్రేమ వస్తే ఏం జరిగింది, వీడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు. సో వెళ్ళి అయిపోయిన తర్వాత లాస్ట్కి అయిపోయిన తర్వాత కూడా ఇదిరా పాయింట్ అని చెప్పిన తర్వాత అమ్మాడి
అలాగా అని ఒక చిన్న సైలెన్స్లో బయటికి వెళ్ళి అలా కూర్చుండిపోయి ఒక మనిషి ఫస్ట్ నా పొజిషన్ ఏంటి ఇప్పుడు వీడు చెప్పాడు సరే అని కనెక్ట్ అవుతారు. అంటే నాట్ జస్ట్ అబౌట్ హిస్ బిహేవియర్ అని. ఆ సినిమా అయిపోయిన తర్వాత సినిమాని మర్చిపోతారు. ఓకే, అందులోంచి వీళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయి మామూలుగా కథ చెప్తే 5-10 నిమిషాలు కథ చెప్పినప్పుడే మీరు అసలు ఏం చెప్పబోతున్నారు అర్థమవుతుందా మీకు అని కంగారు పడ్డ పరిస్థితులు ఉన్నాయి. సో అది మా హోప్ అండి. నేను చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పాను. ఇది అయిపోయిన తర్వాత అట్లా బయటకు వచ్చి మీరు కొత్త విషయాలు ఏదో చెప్పుంటారు. ట్రైలర్లోనే 2-3 డైలాగులు చూసాను. అవును, కన్ఫ్యూజ్ అవుతారా, క్లారిటీ ఇస్తారా? లేదండి, అంటే ఆ రెండిటికంటే మించి ఒక ఆలోచన వస్తుందండి. ఓకే, నా లైఫ్లో నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా ఉండాలి, ఇప్పుడు వీడు చెప్పింది చెప్పాడు కదా, నేను నమ్మితే నా పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఎవరి కోర్ బిలీఫ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి రిలేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి కోర్ బిలీఫ్స్ వాళ్ళకు ఉంటాయి. అందులోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏంటి మన పరిస్థితి అనే ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఇన్ ఎ గుడ్ వే వస్తుందని మా హోప్. ఏ ఆర్ట్కైనా మీరు చెప్పేది నిజమైతే ఆ రోజు ఇదంతా గుర్తుంచుకున్నాను. ఎనీ ఆర్ట్ ఫామ్ గ్రేటెస్ట్ ఆర్ట్ పీస్ నాకు పర్సనల్గా ఏమనిపించేది అంటే ఎప్పుడు గ్రేట్ ఆర్ట్ అంటే ఏంటంటే ఆలోచన రేకెత్తించగలిగేదండి. గొప్ప కవిత్వం కానివ్వండి, కథ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, ఎనీ ఆర్ట్ ఫామ్ అదో స్టేట్మెంట్ ఇవ్వకూడదు, అదేదో కంక్లూజన్గా అదేదో చెప్పేయకూడదు, లేకపోతే అదేదో సమాధానాలు ఇదే ఇవ్వకూడదు. ఆలోచన రేకెత్తిచ్చే విధంగా ఉండే ఆర్ట్ ఫామ్స్ నాకు పర్సనల్గా చాలా ఇష్టం. నాకు అందుకే శాస్త్రి గారు చాలా ఇష్టం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి. హీ ఆల్వేస్ యూస్ టు, ఆయన మొత్తం లిరిక్స్లో మెజారిటీ ఆఫ్ హిస్ సాంగ్స్ విల్ ఆల్వేస్ ప్రొవోక్ యువర్ థాట్స్. ఆయన ఏం చెప్పడు, క్వశ్చన్స్ ఆయన ఏం కంక్లూడ్ చేయడు, మనం ఆలోచించేలా చేస్తాడు. అది నాకు ఆర్ట్ తాలూకా గ్రేటెస్ట్ థింగ్ అనిపిస్తుంది. ఆ కోవలో రాద్దాం కదా, మనం చెప్పటం కాదు, చూసినోడికి రావాలి ఆలోచన అనేది చేసాం. అండ్ ఇందాక మీరు నవదీప్ పర్ఫార్మెన్స్ గురించి అడిగినప్పుడు ఏంటి మొత్తం సీరియస్ ఆ సినిమాలో అని, ఐ టెల్ యూ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ హిమ్. మనోడు రియల్ లైఫ్లో స్టాండప్ కామెడీ అండి. అంటే ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యామనుకోండి, నలుగురం సరదా కాఫీ షాప్లో కూర్చుని, లేకపోతే ఎవరికో ఇంటికి డిన్నర్కి వెళ్ళాం, అసలు ఒక 4-10 మంది కూర్చుంటే నాన్ స్టాప్ ఫన్. కూర్చోడు ముడ్డి నిలవదు ఒక చోట, అసలు విపరీతమైన యాక్టివ్, తిరుగుతూనే ఉంటాడు, గెలుకుతూనే ఉంటాడు, జోకులు వేస్తూనే ఉంటాడు. సారీ ఫర్ డిస్టర్బింగ్. నవదీప్ ఇప్పుడు మీరు చెప్పడానికి అవసరం లేదు. చాలా మంది మనుషులు ఈయన కొంచెం ఓన్ చేసేసుకున్నాం ఇళ్ళలో అందరు. నవదీప్ వచ్చాడు, ఇది కాంక్రీట్ గా నోన్ ఫ్యాక్ట్. ఓకే, ఇదే మనం సినిమాల్లో కూడా చూసాం, అందుకని ఇది ప్రస్తావించాను నేను. చందమామ అనండి, ఇంకోటి అనండి, అన్ని సినిమాలు తను చేసినవి. వాట్ ఫన్ టు లుక్ ఎట్ దిస్ గై, సచ్ అ క్రాకర్ ఆన్ ద స్క్రీన్ అని అందరూ బ్యూటిఫుల్ గా ఓన్ చేసుకున్నారు. బయట అంతే, స్క్రీన్ మీద అంతే బ్యూటిఫుల్. నా బాధ ఏంటంటే యాజ్ అ డైరెక్టర్, ఓకే నువ్వు బయట చేయగలిగిందే స్క్రీన్ మీద కూడా చేస్తున్నావు, నటుడిగా నీలో చాలా ఉన్నాయి, అది నాకు కనపడుతుంది డైరెక్టర్గా, అవన్నీ బయటకు ఎప్పుడు తీస్తావు? అవకాశం ఏంటి? కథ. ఈ కథ వచ్చినప్పుడు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ దట్ హీ సెడ్ yes ఫర్ దిస్ స్టోరీ. ఎందుకంటే సినిమాలో తను నవ్వేది, అసలు ఇంతసేపు నవదీప్ ఒక సినిమాలో నవ్వకుండా ఉండటం జీవితంలోనే కష్టం. తను అంతసేపు నవ్వకుండా ఉండటం, ఒక సినిమాలో అంత స్క్రీన్ స్పేస్ నవ్వకుండా ఉన్నాడంటే, అంటే ఆ క్యారెక్టర్ చూసి మనకు నవ్వు వస్తుంటుందండి. సిచ్యువేషనల్ గా మనకు కామెడీ ఉంటుంది కానీ క్యారెక్టర్ నవ్వడం. సో టు ప్లే సచ్ ఎ క్యారెక్టర్ కమింగ్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ comedic entire personalization. ఓకే, నాకు పర్సనల్గా నేను ఆడియన్స్కి కూడా రిక్వెస్ట్ చేసేది, ఫ్యాన్స్కి చెప్పండి, డిమాండ్ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఫ్రమ్ హిమ్ అని. అంటే ఇప్పుడు చందమామ నవదీప్ని ఈ గెటప్లో ఎవడు ఊహించుకోడు. ఓకే, ఐ సా, బికాజ్ నాకెక్కడో డైరెక్టర్గా మంచి పర్ఫార్మర్ గా ఇతనిలో చాలా షేడ్స్ ఉన్నాయి, చాలా ఎమోషనల్ చేయగలుగుతాడు, పండించగలుగుతాడు. చేయగలగటం ఏముందండి, పండించగలగటం. పలుకుద్ది తన మీద ఇది ఉంది, ఎంతసేపు కామెడీ కామెడీ అంటాడని నాకు చిరాకండి, యాక్చువల్ తిడతా ఉంటా అప్పుడప్పుడు. ఓకే ఓకే, మీరు ఇట్లా చెప్పడం కూడా కావాలి, అందుకే నేను అడుగుతున్నాను జనాల్లోకి. నవదీప్ నుంచి ఇది కావాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం రాంగ్ గా కన్వే చేయడం వల్ల కూడా సినిమా మీద పోతూ ఉంటుంది, ఆదరణ తగ్గుతూ ఉంటుంది. మీరు ఎంత బాగా చెప్తే అంత మంచిది, క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది. రైట్, ఓకే. మీరు ఈ కొత్త క్యారెక్టర్ వల్ల అందులో మీరు ఏమైనా నేర్చుకున్నది ఉన్నదా? ఏదైనా ఒక డైలాగ్, మీరు ఇంతమంది ఆయన అన్నారు ఆలోచన రేకెత్తిస్తారు ప్రేక్షకుల్లో అని, నటుల్లో ఏమైనా కొత్తగా ఏమైనా మార్పు వచ్చిందా? ఇది బాగుందే, ఇంతకుముందు నేను ఇలా ఆలోచించలేదే, ఇట్లాంటిది ఏదైనా క్యారెక్టర్ చేయడం వల్ల?
మంచి క్వశ్చన్ అడిగారు. ఈయన రాసిన మాటలో మీరే కదా డైలాగ్స్, యా యా అందులో ఏమైనా అంటే ఈ పర్టికులర్ సినిమాకి సంబంధించి ఒక సైకలాజికల్ జర్నీ ఇంత చెయ్యొచ్చు ఒక సినిమా గురించి అని ఇంత మునుపు ఎప్పుడు నాకు తెలియదండి. అది డిలే వల్ల అనుకోండి, లేదా ఈ క్యారెక్టర్ ప్లస్ ద జర్నీ ఆఫ్ ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈ డ్యూరేషన్లో అవ్వడమో, లేదా మా ఇద్దరుకున్న బాండ్ వల్ల, లేదంటే మేమిద్దరం ఎంతైతే కింద పైన పడ్డాం ఈ సినిమా గురించి అంటే మా జర్నీలో అనేది, ఇవన్నీ కలిపి ఒక క్యారెక్టరు ఒక సినిమా ఇంత సైకలాజికల్గా మనం ఇన్వాల్వ్ అవ్వచ్చు అనేది నాకు ఫస్ట్ టైం. ఇది జరిగింది ఫస్ట్ టైము. నేను మామూలుగా ఫస్ట్ మేము ఒక షెడ్యూల్ వెళ్ళి ఫినిష్ చేసుకొని వచ్చేయాలి. తర్వాత అంటే లాక్డౌన్ వల్ల కుదరలేదు. మేము వెళ్ళినప్పుడు ఒక ఫస్ట్ 60 days ఎంత ఉండి వెనక్కి వచ్చేసాం. వెనక్కి వచ్చేసిన తర్వాత నేను అంటే కంటిన్యూస్గా మేము ఉన్న ప్లేస్లో అక్కడే షూట్ చేయడం, అదే ప్రపంచంలో అంటే వీడి ఈ మౌళి ప్రపంచం ఏదైతే ఉందో అందులోకి నవదీప్ వెళ్ళి ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళకుండా దూరంగా ఒక 60 days, మీరు అన్న బిగ్ బాస్లో కూడా 7 weeks ఉన్నా, ఒక 60 days నేను అక్కడ ఉండి అదే క్యారెక్టర్లో అలా ఉన్నప్పుడు నాకు తెలియలా. అంటే అదేదో అది అనుకోకుండా అలా జరిగింది. లైక్ హాలిడే వి వెంట్ అండ్ దెన్ కింద పైన పడ్డం కష్టం. వెనక్కి వచ్చిన తర్వాత అర్థమైంది నేను ఎంత దాంట్లో ఉండిపోయాను అని. వచ్చాక ఒక వారం నాకు అసలు నేను ఎవరిని వాట్స్ గోయింగ్ ఆన్ అనే దీంట్లోకి వెళ్ళిపోయాను. సో ఆ ఇంపాక్ట్ డెఫినెట్గా దీనివల్లే నాకు అర్థమైంది అసలు ఇలా చెయ్యొచ్చేమని. అప్పటి నుంచి చెప్తా ఉన్నా. తర్వాత నాకు ఆ ప్రాసెస్ బాగా నచ్చింది. మేము వెళ్ళినప్పుడు లీనియర్గా షూట్ చేయాలి సినిమా. ఎందుకంటే ఈ గెటప్ చేంజ్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 2 years గడ్డం హెయిర్ పెంచిన తర్వాత 40-45 days షూటింగ్ అయిపోయిన తర్వాత అవి తీసేసి మిగతా పార్ట్లు షూట్ చేసుకొని ఫినిష్ చేసి రావాల్సిన సినిమా. ఓకే, అది దానికి మేము ఫస్ట్ అలా కుదరలేదు. వెనక్కి వచ్చిన తర్వాత మొత్తం అసలు నాకేం అర్థం కాల. మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా సో దట్ వాజ్ ఎ పర్టికులర్ ప్రాసెస్. సో దాని తర్వాత కూడా ఇప్పుడు నాకు నెక్స్ట్ ఆప్షన్ ఏదన్నా ఇస్తే ఇదే లీనియర్ వేలో ఇంకో ప్లేస్లోకి వెళ్ళిపోయి అక్కడే షూట్ చేసి రావాలి, భూటాన్ వెళ్దామని గొడవ చేస్తున్నాను. సో ఎఫెక్ట్ భూటాన్ 100%. అండ్ మీది నేను పోస్ట్ చేశా, సినిమాల గురించి మాట్లాడడం, సినిమా గురించి ముచ్చడించడం, సినిమాలు తీయడం, సినిమాల గురించి తాగి మంచి పడుకోవడం, చాలా ఓహో ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో. ముచ్చటేస్తుంది రండి నేను చూస్తుంటానన్నారు. అదేదో 2012 అది. సో డికేడ్ ఆఫ్ మ్యాడ్నెస్ అని పెట్టారు 2022. No, it's just a written post. I think I wrote సినిమాలు చూడటం, సినిమాల గురించి మాట్లాడుకోవటం, మందాగి సినిమాల గురించి మాట్లాడుకోవటం, ఏంటో నన్ను చూస్తే నాకే ముచ్చటేస్తున్నారు. అది కూడా మళ్ళీ 22లో దాన్ని రీపోస్ట్ చేసినట్టున్నారు, డికేడ్ ఆఫ్ మ్యాడ్నెస్. అంటే మారలేదని. ఇప్పుడు ఏమనిపిస్తుంది మరి రిలీజ్ అవుతుంది? సేమ్ అంటే మందు ఒకటి తగ్గింది బాగా. ఆ రోజులు వేరు. అంటే సినిమా పిచ్చి మాత్రం తగ్గలే, సినిమా పిచ్చి పెరిగింది. సినిమాలు తీస్తేనే మోతాదు పెరిగిపోయి మిగతా ఏం పని కూడా చేయమండి. ఊరికి 2 పెగ్గులేసినా ఇప్పుడు వేస్ట్. ఆ రోజుల్లో వెన్ యూఆర్ యంగ్ అండ్ ఎర్లీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ కూడా. ఆ టైంలో మీరు మెన్షన్ చేసిన టైంలో ఐ వాజ్ రైటింగ్ ఫర్ సో మెనీ లాంగ్వేజెస్ అండ్ యాజ్ అ రైటర్. హిందీలో రాస్తాను, తమిళ్లో, తెలుగులో అందరికీ రాస్తూ ఉండేవాడిని యాజ్ అ గోస్ట్ రైటర్, అసోసియేట్ రైటర్. సో రోజుకి 3-4 కథల్లోకి జంప్ అయ్యి రాయాల్సి వస్తూ ఉండేది. డెడ్ లైన్స్ ఉండేవి, ఫినిష్ చేయాలి. సో సాయంత్రానికి గ్లాసులో ఒక స్నేహితుడిని పెట్టుకునేవాడిని. దట్ ఫేడెడ్ ఆఫ్. నౌ ఎస్, సినిమా పిచ్చి బాగా పెరిగింది. నేను పర్టికులర్గా అది అడగడానికి నాకు రీజన్ ఉంది. ఇప్పుడు అన్నీ చాలా సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ నాకు ఇందులో మీరు చెప్తే ఒక బుక్ లాగా నాకు అనిపిస్తుంది. రియాక్షన్స్ రెస్పాన్స్ ఏమో తర్వాత సంగతి అండి, అది హిట్ అవన్నీ తర్వాత మాట్లాడదు. బుక్ నాకు ఒక ఎమోషన్ దాని మీద నేను చెప్తాను. బుక్, మీరు రైటరు, మీకంటూ స్టైల్ ఉంది. అబ్బా, థ్యాంక్ యూ నవదీప్ గారు. చాలా మంది అమ్మాయిలు ఎదురు చూస్తున్నారు చూడడానికి, కానీ మనం కొడుతున్నాం. థ్యాంక్ యూ. సో అది నాకు అనిపించింది, నాకు ఆ ఫీల్, నేను ఒక రైటర్ది బుక్ చదువుతున్న ఫీల్ నాకు అనిపించింది ఆ ట్రైలర్లోనే. ఎవరు మీకు ఇన్స్పిరేషన్, ఎవరు రచనలు చదివారు మీరు? ఇట్లాంటి రాయాలంటే ఇది ఇట్లా ఉండి ఇట్లా దింపేలాగా మాటలు బాబోయ్. అంటే రెండండి, నేను చదవటం చాలా చదివాను. తెలంగాణ పుస్తకాలు నాకు శ్రీశ్రీ గారు చాలా ఇష్టం అండి. సో అలా స్టోరీస్ జనరల్లీ కథల పుస్తకాలు చాలా చదువుతాను. నాకు కథలు బాగా ఇష్టం, కథలు పట్టడం ఇష్టం, చెప్పడం ఇష్టం. సో బట్ టు డ్రా అన్ ఇన్స్పిరేషన్ టు రైట్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇందులో డైలాగులు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రోజువారీ మాట్లాడుకునే భాషలోనే రాయాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు క్యారెక్టర్లో ఉండి మాట్లాడటం ఇష్టం. వేరే సినిమాల్లో క్యారెక్టర్ దాటేసి ఎవరైనా మాట్లాడుతుంటే నచ్చదు నాకు. అందుకే నేను రాసుకునేటప్పుడు ఆ రూల్ నేనే పెట్టుకుంటా. ఇతను ఆర్టిస్టు, ఎవరితో సంబంధం లేకుండా ఎక్కడో కొండల్లో ఉంటున్నాడు, అందరిలాగా మాట్లాడకూడదు, లిమిటెడ్గా మాట్లాడాలి. అతను ఎలా మాట్లాడతాడో ఆ స్టైల్లోనే మాట్లాడాలి, అందులోనే నేను చెప్పదలుచుకుని చెప్పాలి.
సో ఇప్పుడు ట్రైలర్లో ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్ ఉంటుంది, పట్టపగలు కూడా వెలుతురు పడని గుహలాంటి గుండె నాది అంటే, ఎస్ రైట్? ఒక గుహలోకి వెళ్ళి ఇప్పుడు ఎలాగైనా చెప్పచ్చు దాన్ని, అలాగే ఎందుకు చెప్పాడు అతను అనేది మీకు సినిమా చూస్తే బికాస్ యూ విల్ అండర్స్టాండ్ మోర్ ఆ సీన్ ఎందుకు వచ్చిందని. బట్ ఒక ఆర్టిస్ట్ విజువల్గా ప్రేరేపితమై అతను ప్రతిదానికి ఆ విజువల్ మోడ్లో ఉంటాడు కాబట్టి పెయింటర్ అనే అతను. సో అతను చూసిన ఒక విజువల్ దాన్ని డెపిక్ట్ చేస్తూ రిప్రజెంట్ చేస్తూ అతని ఫీలింగ్ అని చెప్పే ప్రయత్నం అతను చేస్తాడు అనే కోణంలో ఆలోచించి రాసాం డైలాగులు కూడా. ఓకే ఓకే. సో ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై లాట్ ఆఫ్ పర్సనల్ స్టోరీస్ అండి. నేను నా సొంత జీవితం కానివ్వండి, చుట్టుపక్కల నేను చూసిన చిన్నప్పటి నుంచి చూసిన సమాజంలో రకరకాల కథలు, అందులోంచి చూసి ఇన్స్పైర్ అయిన కథ. రైట్. ఎనీవే అండి, సూపర్. అది ఆ ఫీలింగ్ అయితే నాకు బాగా నచ్చింది. నేను బుక్ అంటే ఎందుకు సెకండ్ ఇచ్చానంటే, ఈ కథ అనుకున్నప్పుడు ఐ టోల్డ్ మై అసిస్టెంట్స్ అండి, మేఘాలయలో కథ అనుకుని మొత్తం ఫ్లోగా అనుకుంటున్నప్పుడు ఇది యాక్చువల్లీ ఒక నవల్ రా, ఇది నవల్గా రాస్తే అద్భుతం, దీన్ని ఎలాగైనా స్క్రీన్ ప్లే చేయాలి అనుకున్నాం. సేమ్ ఫీలింగ్ నాకు అది చూసిన తర్వాత వచ్చింది. అందుకే ఇంతసేపు కూడా మీతో మాట్లాడుతున్నా, పడికట్టుగా మామూలుగా వెళ్ళే సెంటెన్సెస్ కాకుండా మీ దగ్గర ఇంతసేపు మాట్లాడుతున్నా అంటే నాకు అంత బాగా నచ్చింది అది. రైట్ నవదీప్ గారు, మనం కొంచెం ఇక దీంట్లోకి వచ్చేద్దాం. మీ ఎంటర్టైన్మెంట్ వేక్ ఏమన్నా వచ్చేస్తే ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను, చెప్పండి. ఇక ర్యాపిడ్ కాదు ఇదంది కాదు, కానీ ప్రేమ గురించి ఏం చెప్తారో ఏంటో కొన్ని వీడియోలు పంపించండి అని మీరు పోస్ట్ చేశారు. ఇంతకీ మీరేం చెప్తారు ప్రేమ అంటే ఏంటి? మనకేం కావాలో మనం తెలుసుకుంటే దాని తర్వాత మనం ఎలా ఉండాలి, మనం ఏంటి, మన పర్సనాలిటీ ఏంటి అనేది మనకు క్లారిటీ వచ్చాక, మనకు పూర్తిగా మనం అంటే ఏంటో మనకు తెలిసాక, అప్పుడు వాళ్ళుగా ఉండే అవతల మనిషి దొరికినప్పుడు, మనకి నచ్చినప్పుడు, అప్పుడు కనుక అది మాత్రమే నిలబడుతుందేమో అని నాకు డౌట్. వాళ్ళుగా ఉన్నప్పుడు మనంగా ఉన్నప్పుడు ప్రేమ నిలబడుతుందా? అదే జూన్ 7th అదే దాని గురించే ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. అది సినిమాలో ఉంటుందా? అంటే నా క్వశ్చన్కి సినిమాలో ఆన్సర్ దొరుకుతుంది. కరెక్ట్. రైట్. ఓకే. మీరు ఎంతమందిని ప్రేమించారు ఇప్పటిదాకా? లెక్క పెట్టలేదు. ప్రేమను అనుకున్నా, బుక్ పెన్ ఇవ్వండి. ప్రేమ అనుకున్నాను కానీ అది ప్రేమ కాదని అర్థమైంది. ప్రేమ అని అనుకున్నాను కానీ కాదని అర్థమైంది. ఊరికే రిలేషన్స్ సరదాగా డేటింగ్లో ఉన్నాను కానీ ప్రేమ అయితే ఈ పాటికి ఏదో ఒకటి తెలియదు. అంటే నాకోటి నేను ఒకటి చదివానండి, ఊరికే మనం పేర్లు పెట్టుకుంటాం కానీ మనకు ఒకళ్ళ మీద ఇష్టం కలుగుతుంది, దానికి ఒక్కొక్కరు పేరు పెట్టుకుంటారు కానీ అదంతా ఒకటే. కరెక్ట్. ప్రేమ అని కాదు, కామంది అని అంతా ఒకటే అని అంటున్నారు. అలా చూస్తే మీరు అందరినీ ప్రేమించినట్టే లెక్క. అంటే స్పష్టంగా డివైడ్ ఏం చేయలేదు కదా. మీరు చాలా మంచి యాక్చువల్లీ బ్యూటిఫుల్ పాయింట్ అన్నారు. అది కూడా ప్రేమే, బట్ మనం మాట్లాడుకునే ప్రేమ అంటే ఏంటంటే జీవితం పంచుకోవటం, టుగెదర్నెస్ ఫర్ ఎవర్. నువ్వు ఆద్యాంతం నువ్వు చచ్చిపోయేదాకా నన్ను పంచుకోగలవా అనే అంత ప్రేమ ఉందా? రైట్. మామూలుగా నాకు చాక్లెట్ అంటే ప్రేమ, జలపాతం అంటే ప్రేమ, నాకు కుక్కపిల్ల అంటే ప్రేమ, అలా ఒక మనిషి నచ్చటం ప్రేమించటం వేరు, జీవితం అంతా నిన్ను నేను మోయగలను అనే ప్రేమ వేరే. ఆ ప్రేమ గురించి రైట్. ఫైనల్గా మన టైం అయిపోతుంది, కానీ మీరు మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా? ప్రేమ లెక్కలు వచ్చాయా? అందులో ఏమైనా ఉందా? లేఖలు రాలేదు, మెసేజ్ వచ్చాయా? ఇప్పటిదాకా చెప్పని ఫైనల్గా TV9 ఎక్స్క్లూజివ్గా ఏదైనా ఒక లవ్ స్టోరీ మీకు సంబంధించింది, ప్రేమది ఏదైనా లవ్ స్టోరీ? అట్లా ఏం చెప్తానండి, ఒకటి చెప్పలేను, కష్టం. కాకపోతే నెక్స్ట్ తెలియగానే ఫస్ట్ మీకే చెప్తా. సరే మంచిదండి. ఎనీవే నైస్, మీతో మాట్లాడడం బాగుంది, ఈ సినిమా ట్రైలర్ బాగుంది, సినిమా కూడా బాగుంటే మళ్ళీ మీతో మాట్లాడితే మళ్ళీ కూర్చొని అప్పుడు ఇంకొంచెం ఎక్కువసేపు కూర్చుందాం. అండ్ మీతో ఎక్కువసేపు మాట్లాడాలి నాకు. మేము కూడా ఎక్కువ చాక్లెట్స్ పెట్టుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్.